ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా దుమ్మురేపుతోంది. నిన్న తొలి రోజు ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేసిన ఇండియా ఈరోజు బ్యాటింగ్లో అదరగొట్టింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు టాప్ లెవెల్లో ఆడారు. ఇంగ్లాండ్ బ్యాస్బాల్ ఆటకు బదులుగా ఇండియన్ ప్లేయర్లు భారత్ బాల్ ఆట రుచి ఏమిటో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చూపించారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సెంచరీలు చేయగా సర్ఫరాజ్ ఖాన్, అరంగేట్రం ఆటగాడు దేవదత్త పడిక్కల్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పటికే 255 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన ఇండియా రేపు మూడవ రోజు ఈ ఆధిక్యాన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో చూడాలి. 1 వికెట్ నష్టానికి 135 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఇన్నింగ్స్ను కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు బలంగా ముందుకు తీసుకువెళ్లారు. ఇద్దరూ ఏమాత్రం తడబాటుకు గురికాకుండా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. సాధారణంగా ఉదయం తొలి సెషన్లో బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతూ వికెట్ను కాపాడుకుంటారు. కానీ రోహిత్, గిల్ ఉదయం ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగారు. నిన్నటి అటాకింగ్ను ఈరోజు కంటిన్యూ చేశారని చెప్పాలి. ఈరోజు ఉదయం షోయబ్ బషీర్ వేసిన 3వ ఓవర్లోనే రోహిత్ వరుసగా 6, 4 కొట్టాడు. ఇక అండర్సన్ వేసిన 34వ ఓవర్లోనైతే గిల్ 2 4లు, ఓ 6 కొట్టాడు. ఇద్దరూ పోటాపోటీగా బ్యాటింగ్ చేశారు. మార్క్వుడ్ వేసిన 40వ ఓవర్లో సింగిల్ తీసిన గిల్ 64 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత గిల్ మరింతగా రెచ్చిపోయాడు. రోహిత్ కొంత నెమ్మదించిన గిల్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. 4లు, 6లతో తనకిష్టమైన వన్డే ఫార్మేట్ తరహా బ్యాటింగ్ చేశాడు. దీంతో సెంచరీ ముందు నీదా నాదా అన్నట్లుగా వారి బ్యాటింగ్ కొనసాగింది. హార్ట్లీ వేసిన 58వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసిన రోహిత్ 154 బంతుల్లో 13 4లు, 3 6లతో టెస్టులో తన 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. షోయబ్ బషీర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రెండవ బంతిని 4 కొట్టిన శుభ్మన్ గిల్ సైతం 137 బంతుల్లో 10 4లు, 5 6లతో తన 4వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంటే 2 బంతుల తేడాతో ఇద్దరు తమ సెంచరీలను పూర్తి చేసుకున్నారన్నమాట. లంచ్ సమయానికి ఇండియా 1 వికెట్ నష్టానికి 264 పరుగుల స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో చేసిన 218 పరుగులను లంచ్కు ముందే ఎప్పుడో దాటేసింది ఇండియా. రెండవ రోజు 30 ఓవర్ల తొలి సెషన్లో ఇండియా 1 వికెట్ కూడా నష్టపోకుండా 129 పరుగులు చేసింది. లంచ్ తర్వాత అండర్సన్ వేసిన తొలి ఓవర్లో శుభ్మన్ గిల్ 2 4లు కొట్టాడు. రోహిత్, గిల్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తుండటంతో ఇక లాభం లేదనుకుని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా తానే బౌలింగ్కి దిగాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు అసలు బౌలింగ్ చేయని బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్లో తను వేసిన తొలి బంతికే రోహిత్ శర్మను బౌల్డ్ చేశాడు. 161 బాల్స్ ఆడిన రోహిత్ శర్మ 13 4లు, 3 6లతోటి 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్, గిల్ కలిసి రెండో వికెట్కు ఏకంగా 171 పరుగులు జోడించారు. అలా 275 పరుగుల వద్ద ఇండియా తన రెండో వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో అరంగేట్రం ఆటగాడు దేవదత్త పడిక్కల్ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే రోహిత్ అవుట్ అయిన కొద్దిసేపటికే మంచి ఊపి మీద ఉన్న గిల్ సైతం అండర్సన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. అండర్సన్ బౌలింగ్లో గిల్ అవుట్ కావటం ఇది 6వసారి. 150 బాల్స్ ఆడిన గిల్ 12 4లు, 5 6లతోటి 110 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అండర్సన్కు టెస్టుల్లో ఇది 699వ వికెట్. 5వ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ వచ్చాడు. రోహిత్, గిల్ వెంటనే అవుట్ కావడంతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అత్యంత జూనియర్లైన పడిక్కల్, సర్ఫరాజ్లపైన పడింది. సర్ఫరాజ్కు ఇది 3వ మ్యాచ్ కాగా పడిక్కల్కు ఇదే తొలి మ్యాచ్. జూనియర్లైన వీరిద్దరూ ఏమాత్రం తడబడకుండా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. మొదట్లో పడిక్కల్ వేగంగా వన్డేల తరహాలో బ్యాటింగ్ చేస్తే మొదట్లో కొంచెం ఆచితూచాడిన సర్ఫరాజు నిలదొక్కున్న తర్వాత జూలు విదిల్చాడు. హార్ట్లీ వేసిన 75వ ఓవర్లో, మార్క్వుడ్ వేసిన 76వ ఓవర్లో 2 4లు కొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. మార్క్వుడ్ వేసిన 78వ ఓవర్లోనైతే వరుస బంతుల్లో 4 6 కొట్టాడు. ఒక దశలో పడిక్కల్ 33 పరుగుల మీద ఉన్నప్పుడు సర్ఫరాజు 9 పరుగులతో ఆడుతున్నాడు. అలాంటిది చూస్తుండగానే 4లు, 6లతో విరుచుకుపడ్డ సర్ఫరాజు పడిక్కల్ను దాటేసి 55 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు. అందులో 7 4లు, 1 6 ఉన్నాయి. అంటే పడిక్కల్ స్కోర్ 33 నుంచి 39కి చేరేసరికి సర్ఫరాజ్ స్కోరు 9 నుంచి 51కి చేరింది. అంటే పడిక్కల్ 6 పరుగులు చేసేలోగా సర్ఫరాజ్ ఖాన్ 42 పరుగులు చేశాడన్నమాట. అలా ఉంటుంది సర్ఫరాజ్ ఖాన్తో పెట్టుకుంటే. టీ సమయానికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. అంటే రెండో సెషన్లో 2 వికెట్లు కోల్పోయిన ఇండియా 112 పరుగులు చేసింది. రన్ రేటు ఓవర్కు 4.5 పరుగులకు పైమాటే. అయితే టీ టైం తర్వాత తొలి బంతికే సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో జోరూట్ పట్టిన క్యాచ్కు సర్ఫరాజ్ అవుట్ అయ్యాడు. 60 బాల్స్ ఆడిన సర్ఫరాజ్ 8 4లు, 1 6 తోటి 56 పరుగులు చేశాడు. సర్ఫరాజ్, పడిక్కల్ కలిసి 4వ వికెట్కు 97 పరుగులు జోడించారు. అలా 376 పరుగుల వద్ద ఇండియా తన 4వ వికెట్ను కోల్పోయింది. 6వ స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్కు దిగాడు. షోయబ్ బషీర్ వేసిన 87వ ఓవర్లో
తొలి బంతికి 6 కొట్టిన పడిక్కల్ తొలి టెస్టులోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు. 83 బంతుల్లో పడిక్కల్ ఈ ఘనత సాధించాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరో 2 4లు కొట్టిన పడిక్కల్ 93వ ఓవర్లో షోయబ్ బషీర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 103 బాల్స్ ఆడిన పడిక్కల్ 10 4లు 1 6 తోటి 65 పరుగులు చేశాడు. భారత బ్యాటింగ్లో తొలి 5గురు బ్యాటర్లు కనీసం హాఫ్ సెంచరీలు పైగా స్కోర్ చేయటం విశేషం. అంటే టాప్ ఆర్డర్ బ్రహ్మాండంగా రాణించిందన్నమాట. పడిక్కల్ అవుట్ అయిన తర్వాత వెంటనే ఇండియా వికెట్లను కోల్పోయింది. 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కీపర్ ధ్రువ్ జురెల్ 24 బంతుల్లో 2 4లతో 15 పరుగులు చేసి బషీర్ బౌలింగ్లోనే డకెట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 50 బాల్స్ ఆడి 15 పరుగులు చేసిన రవీంద్ర జడేజా హాట్లీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వెంటనే అశ్విన్ సైతం హాట్లీ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యి డకౌట్ అయ్యాడు. ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసిన ఇండియా ఒక్క పరుగు వ్యవధిలోనే 3 వికెట్లను కోల్పోయింది. 8 వికెట్ల నష్టానికి 428 పరుగులకు చేరింది. అయితే 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన బుమ్రా కలిసి మరో వికెట్ పడకుండా 2వ రోజును ముగించారు. ఇద్దరూ కలిసి 9వ వికెట్కు 108 బంతుల్లో అజేయంగా 45 పరుగులు జోడించారు. 55 బాల్స్ ఆడిన కుల్దీప్ 2 4లతో 27 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా 55 బాల్స్ ఆడిన బుమ్రా 2 4లతో 19 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 5 వికెట్లు తీసిన కుల్దీప్ బ్యాటింగ్లో సైతం రాణించాడు. 4వ టెస్టులో సైతం బ్యాటింగ్లో రాణించిన కుల్దీప్ ఆల్రౌండర్గా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ 4 వికెట్లు తీయగా మరో స్పిన్నర్ టామ్ హాట్లీ 2 వికెట్లు, అండర్సన్ 1 వికెట్ తీశాడు. పార్ట్ టైం స్పిన్నర్గా ఈ సిరీస్లో బాగా రాణించిన జో రూట్ ఎందుకో ఈ మ్యాచ్లో పెద్దగా బౌలింగ్ చేయలేదు. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇక ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు 2 సెంచరీలు చేస్తే ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం 2 సెంచరీలు చేశారు. అయితే బ్యాటింగ్లో మాత్రం కాదు, బౌలింగ్లో. బషీర్ 170 పరుగులు సమర్పించుకుంటే టామ్ హాట్లీ 126 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 2వ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పటికే 255 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన ఇండియా 3వ రోజు ఈ ఆధిక్యాన్ని ఎంతవరకు తీసుకువెళ్తుందో చూడాలి. మొత్తంగా 2వ రోజు 7 వికెట్లు కోల్పోయిన ఇండియా నిన్నటి తన స్కోరుకు మరో 338 పరుగులు జోడించింది.